నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. ని కుమార్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ దీక్ష భగ్నం చేసిన పోలీసులు. కరీంనగర్ మంచిర్యాల ప్రధాన రహదారిపై రాస్తారోకోకు దిగిన బీజేపీ నేతలు. మహబూబ్ నగర్ జిల్లాలో ఐటీ టవర్ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి. ఐటీ టవర్ నిర్మాణానికి పెట్టుబడులు సిద్ధంగా ఉన్నాయని తెలిపిన డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్. ఖమ్మంలో మోడర్న్ బస్టాండ్ నిర్మాణ పనులను పరిశీలించిన రవాణా శాఖ మంత్రి. ఇక్కడి నుంచే ప్రజలకు రవాణా సేవలు అందించనున్నామని వెల్లడించిన పువ్వాడ అజయ్ కుమార్. ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం. పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డాక్టర్ కిడ్నాప్. బుర్కా వేసుకుని వచ్చి డాక్టర్ కారులోనే కిడ్నాప్ చేసిన దుండగులు. డీటెయిల్ చూస్తే కరీంనగర్ జిల్లా కేంద్రంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష భగ్నం చేశారు పోలీసులు. వైద్య పరీక్షలు నిర్వహించే ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్ అపోలో ఆసుపత్రిలో పోలీసులు తరలించారు. ఇక బండి సంజయ్ దీక్ష భగ్నంకు నిరసనగా కరీంనగర్ మంచిర్యాల ప్రధాన రహదారిపై భారీ ఎత్తున బీజేపీ నేతలు రాస్తారోకోకు దిగారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. నిజానికి సిద్దిపేటలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ను నిన్న రాత్రి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బీజేపీ దుబ్బాక అభ్యర్థి రఘునందన్ రావు ఇంటికి బయలుదేరిన ఆయనని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ అరెస్టుపై మండిపడ్డారు సంజయ్. పోలీసులు అక్రమంగా తనను అరెస్ట్ చేశారన్నారు. ఇక ఈ క్రమంలో గిత్తుపట్టి మరీ కారులో ఎక్కించడం ఆయన సీరియస్ అయ్యారు. ఇక దీంతో ఆయన దీక్షకు దిగారు. ఇక ఆసుపత్రికి ఆయనని తరలించగా ఆసుపత్రిలో బండి సంజయ్కి నిమ్మరసం ఇచ్చి మాజీ ఎంపీలు వివేక్, జితేందర్ రెడ్డిలు దీక్ష విరమింపజేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఐటీ టవర్ నిర్మాణ పనులను మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఐటీ టవర్ నిర్మాణానికి 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. 5000 కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించడమే లక్ష్యమని వెల్లడించారు. రాష్ట్రంలోనే 470 ఎకరాల్లో ఐటీ కంపెనీ మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ కారిడార్ను ఏర్పాటు చేసేందుకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారని, ఇప్పటికే 50 కోట్ల రూపాయల భూసేకరణ కోసం మరో 50 కోట్ల రూపాయలతో ఐటీ టవర్ను నిర్మిస్తున్నామని మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాను ఇటు సాగునీటి రంగంలో అటు సాంకేతిక రంగంలో అగ్రప్రధాన నిలిపేందుకు సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్టు తెలిపారు. ఆ క్రమంలోనే మంత్రి కేటీఆర్ సహకారంతో రాష్ట్రంలోనే అతిపెద్ద ఐటీ ఇండస్ట్రియల్ కారిడార్కు శ్రీకారం చుట్టినట్లు తెలియజేశారు. ఈ సమావేశంలో కలెక్టర్ ఎస్ వెంకట్రావు, అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ కేసీ నరసింహులు, డీసీసీబీ వైస్ చైర్మన్ కోరమోని వెంకటయ్య, కాచం నరసింహులు, గుప్తా తదితరులు పాల్గొన్నారు. నగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక కాటన్ మిల్ మాత్రమే ఉండేది, సూర్యలక్ష్మి కాటన్ మిల్. అది తప్పితే ఒక పెద్ద ఇండస్ట్రీ అనేది మా జిల్లాలో ఎక్కడ కూడా లేదు. టౌను పరిసర ప్రాంతాల్లో చదువుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. చదువుకున్న వాళ్ళేమో బాగా చదువుకున్న వాళ్ళు అమెరికా పోవాలి, తక్కువ చదువుకున్న వాళ్ళు దుబాయ్ పోవాలి, బాంబే పోవాలి. ఏం చదువుకున్నటువంటి వాళ్ళు ఇంకా చెట్టుకోడు గుట్టకోడు పోయి బతకాల్సిన పరిస్థితి. అంటే ఇక్కడ ఏ ఉపాధి అవకాశాలు లేవు. మంచి చదువుకున్న యువత ఉన్నారు, కష్టపడే నేచర్ ఉన్నా కూడా ఎవరికి కూడా లేదు. మరి మాకు ఇరిగేషన్ ప్రాజెక్టు ఆ పక్కన కనిపించేదే కర్వెనర్ రిజర్వాయర్. అక్కడ కర్వెనర్ రిజర్వాయరు, ఈ గుట్ట వెనుకల ఉదండపూర్ రిజర్వాయర్. జస్ట్ ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్ల ఏరియల్ డిస్టెన్స్ ఉంటుంది. మయూర్కి జస్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది కేసీఆర్ పార్కు. అంటే మనం కూర్చున్న గడ్డ 4 కిలోమీటర్లలో 17 టీఎంసీల రిజర్వాయర్ ఉదండాపూరు, ఇక్కడ 18-19 టీఎంసీల కర్వెనర్ రిజర్వాయర్. అంటే జూరాల కన్నా 2 3 రిజర్వాయర్ ఇటొకటి వచ్చింది.
ఈడ నడి గడ్డ మీద 400-500 ఎకరాల్లో ఇప్పటివరకు 400 ఎకరాలు అక్వైర్ చేసుకున్నాం. 400 ఎకరాల్లో అనేక రకాల మల్టిపుల్ ఇండస్ట్రీస్ తేవాలని ప్లానింగ్ చేస్తున్నాం. ఒక ఐటీ మాత్రమే కాకుండా ఇంకా రకరకాలుగా ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటివి ఎప్పటికీ లైఫ్ ఉండేటివి, అంటే చిన్న మధ్యతరగతి పేద మామూలు అన్స్కిల్డ్ లేబర్ కూడా లేబర్కు పని దొరికేటట్లు ఉండాలని ప్లానింగ్తో మరి ఈరోజు ఇది ఐటీ టవర్ బిల్డింగ్. ఇది 1,02 lakhs ఎస్ఎఫ్టీతో ఆ స్ట్రెంత్తో పనులు స్టార్ట్ చేసినాం. ఇందులో ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది, ఆఫీస్ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, ఆఫీస్ స్పేస్ కూడా కొంత ఇవ్వడం జరుగుతుంది. నేషనల్ హైవే నుంచి మహబూబ్నగర్కు 100 feet రోడ్ని కనెక్టివిటీ చేయాలనేది ఒకటి. ఈ ఇండస్ట్రియల్ కారిడార్ నుంచి డ్యూటిపల్లి రైల్వే స్టేషన్ కూడా ఒక రోడ్డు కనెక్టివిటీ ఇవ్వాలని. ఈ 100 feet రోడ్డు మహబూబ్నగర్ టౌన్కు కొత్త కళ. మహబూబ్నగర్ రావాలంటే భూత్పూర్ నుంచి జడ్చల్ నుంచి రావాలి. ఇన్ ఫ్యూచర్లో ఐటీ ఇండస్ట్రియల్ పార్క్ నుంచి కూడా డైరెక్ట్గా మహబూబ్నగర్కి వచ్చేటట్లు మేమే ఒకరోజు ఇన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు తెచ్చి ఈ రాష్ట్రంలో మహబూబ్నగర్ సస్యశ్యామలం చేస్తున్నారు. మరి చదువుకున్న యువకులకు కూడా మాకు కావాలా సార్ అని ముఖ్యమంత్రి గారిని అడగానే మరి కేటీఆర్ గారికి ఇమ్మీడియట్గా చెప్పడం, 2 రోజుల్లోనే ప్రిన్సిపల్ సెక్రటరీ తీసుకొచ్చి ఇక్కడ చెక్ చేయించడం. 24 గంటల్లో పేద ప్రజల సంక్షేమం గురించే మేము ఖచ్చితంగా మా జిల్లా యంత్రాంగం ఖచ్చితంగా పాటుపడతాం. ఖమ్మంలో 17.50 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న మోడ్రన్ బస్టాండ్ నిర్మాణ పనులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్, సివిల్ ఇంజనీర్ రాంప్రసాద్తో కలిసి పరిశీలించారు. పనుల వేగం పెంచాలని అధికారులను, కాంట్రాక్టర్ను ఆదేశించారు. డిసెంబర్ నాటికి ప్రారంభించి ఇక్కడి నుండే ప్రజలకు రవాణా సేవలు అందించనున్నామని పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఇప్పుడు మనం ఈ సైట్ మీకు చూపించడానికి కారణం ఏంటంటే, ఖమ్మం నగరంలో చాలా ఇరుగ్గా ఉన్న ప్రాంతాలన్నీ కూడా కోవిడ్ పరిస్థితుల్లో ఉన్న వాటిని కోవిడ్ తదనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సూచనల మేరకి విస్తృతం చేయాలనేది మన ప్రభుత్వం యొక్క ఆలోచన, మా ఆలోచన కూడా. సో రేపు రాబోయే రోజుల్లో కొన్ని వందల మంది ప్రజానీకం వచ్చే ప్రాంతాల్లో రద్దీగా ఉండకుండా, ఇరుకిరుగ్గా ఉండకుండా, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి అమ్ముకునే విధంగా, కొనుక్కునే విధంగా ఉండకుండా విశాలవంతమైన మార్కెట్లు తయారు చేయాలనేది మా ఆలోచన. ఆ ఆలోచనకు అనుగుణంగానే ఇంత పెద్ద మార్కెట్ ఇక్కడ దాదాపు గజం ₹1,00,000 పైన 1,50,000 దాకా ఉంటుంది. ఇంత పెద్ద ఏరియాని ఇక్కడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్కి చేసి రైతులకి ఇచ్చి రైతు బజార్ని, ఒక బ్రహ్మాండమైన రైతు బజార్ని తయారు చేస్తూ ఉన్నాం. ఈ రైతు బజార్ నభూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఉంటుంది. ఉన్న రైతు బజార్లన్నింటిలోకి బెస్ట్ రైతు బజార్ ఇది కావాలనేది మా ఆకాంక్ష. సో మీరు గతంలో చూశారు, సిరిసిల్లలు చూసాం, మనం సిద్దిపేటలు చూసాం, లేకపోతే గజ్వేలు చూసాం. ఆ స్థాయిలో ఖమ్మంలో కూడా అభివృద్ధి జరగాలనేది నా ఆకాంక్ష. అందుకని చెప్పి చిన్నగున్న ప్రాంతాల నుంచి పెద్దగా రైతు బజార్లు కావాలా, చిన్నగున్న బస్ స్టాండు పెద్దగా కావాలా, లేదా చిన్నగున్న స్టేడియంస్ పెద్దగా కావాలి. ఏదైనా సరే విస్తరణ జరగాలి. రేపు రాబోయే తరాలకు ఒక 20-30 సంవత్సరాలకు సరిపడా రోడ్లు ఉండాలి. సింగిల్ రోడ్లు ఉన్న వాటిని డబుల్ రోడ్లు చేయాలా, దానికి సెంట్రల్ లైటింగ్ చేయాలి, సెంట్రల్ డివైడర్లు చేయాలా, కూడళ్ళు పెద్దగా చేయాలా. ఆఖరికి ఖమ్మం నగరం పట్టణం, చిన్న పట్టణాన్ని పెద్ద నగరంగా చేయటం కోసం అని చెప్పి దాంట్లో ఉన్న ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేయడం కోసం మా తాపత్రయం. ఈ తాపత్రయం కొంతమందికి నచ్చట్లే. ఇప్పుడు మేము చేస్తున్న పని విధానం ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. ప్రజల్లో బ్రహ్మాండంగా మేము చేసే పనులన్నీ కూడా చాలా బాగున్నాయి అంటున్నారు. కానీ కొన్ని పార్టీలు, కొంతమంది బుడ్డరకాన్లు తయారయ్యారు ఈ మధ్య. ఆ బుడ్డరకాన్లు ఏంటంటే, ఏ ఇష్యూ లేదు, ఖమ్మంలో ఇష్యూ లేకపోతే ఏదో ఒక ఇష్యూ తీసుకురావాలని చెప్పి ఓ 4-5 రెచ్చగొట్టి తీసుకొచ్చి ఖమ్మంలో కృత్రిమ ఉద్యమాలు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ పార్టీలకు కానీ ఆ నాయకులకు కానీ ఇక్కడ పుట్టగతులు లేవు, ఉండవు కూడా డెఫినెట్గా. గతం కూడా చరిత్ర చెప్తుంది. ఖమ్మం జిల్లా ప్రజానీకం చాలా చైతన్యవంతమైన ప్రజానీకం. ఇక్కడ అట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు నడవవు. మీరేదన్నా ఒకటేరా
ఎవరినైనా ప్రజల్ని ఏమన్నా తాత్కాలికంగా మభ్యపెట్టగలిగినా లేదా రైతులను ఏదన్నా రెచ్చగొట్టగలిగినా మేము ఆఖరికి మేము తయారు చేసి చూపించే రైతు బజార్ ఏదైతే ఉంటుందో అది ఓవరాల్గా రైతు లోకం మొత్తం కూడా హర్షించి మేము ఇవాళ రైతు ప్రభుత్వం అని ఘనంగా కాలరెత్తుకొని ఎక్కడైతే చెప్తా ఉన్నామో అట్టనే ఈ రైతు బజార్ కూడా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇది ఎందుకు చేస్తూ ఉన్నాం, దీని ఎదురుగా బస్టాండ్ వస్తూ ఉంది. ఈ బస్టాండు రేపు ఒక 2 నెలల లోపల ఆ పాత బస్టాండ్లో ఉన్న బస్సులన్నీ ఇక్కడ నుంచి ఆపరేట్ అవుతాయి. కొన్ని వందల మంది వేల మంది ప్రయాణికులు ఇక్కడ నుంచి ఖమ్మం కేంద్రంగా మిగతా ఖమ్మం జిల్లాకు కానీ చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా మరి వెళ్ళటం జరుగుతుంది. ఇక్కడ పక్కనే రైతు బజార్ ఉండటం ద్వారా రైతులకి ఇంకెక్కువ ఉపయోగపడుతుంది. ఎందుకు ఉపయోగపడుతుంది, డైరెక్ట్గా పల్లెలకు బస్సులోంచి వాళ్ళు కూరగాయలు వేసుకోవచ్చు, ఇక్కడనే దింపుకొని డైరెక్ట్గా రైతు బజార్లోకి తీసుకురావచ్చు. ఒక్కసారి బుర్రంలో ఒకసారి ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా. ఆటోల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మా పల్లె వెలుగు బస్సుల్లో మేము కూరగాయలను తీసుకురావడానికి అనుమతిస్తాం. డైరెక్ట్గా బస్సులో పెట్టుకొని ఇక్కడ ఎదురుగా బస్టాండ్ ఎదురుగా దించుకోవచ్చు, వాళ్ళ సరుకు తీసుకొని లోపల తీసుకురావచ్చు. ఆటో ఖర్చులు కూడా తప్పుతాయి రైతులకి. అక్కడ రైతులు ప్రస్తుతం ఉన్న 600-700 గజాల్లో ఉన్న రైతు బజార్లో 454కి ఆన్ రోల్స్ ఉన్నారు. అమ్మేవాళ్ళు ప్రాక్టికల్గా అక్కడ చూస్తే 454 ఉండరు. అందులో చాలామంది ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ పేరు మీద ఉన్నాయని దళారుల చేతిలో ఉన్నాయి. నేను డైరెక్ట్గా రైతులకి ఇక్కడ నేను చెప్తా ఉన్నా, ఇక్కడ 450 మంది రైతులకి ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా రైతుకే ఇస్తాం. ఇక్కడ బ్యాడ్జ్ ఇచ్చి రైతుకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇక్కడే ఇస్తాం. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ రావచ్చు. మేము దయచేసి ఈ రైతు బజార్ని నిజంగా కూడా ఒక మంచి ఫ్రెష్ వెజిటబుల్స్కి ఖమ్మానికి అడ్రస్ చేయాలని, అందుకని నేను కమిషనర్ గారిని మేయర్ గారిని రిక్వెస్ట్ చేసి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశా. ఈ రోడ్డు అప్ టు సరిత క్లినిక్ సెంటర్ కూడా 60 ఫీట్ రోడ్ చేసి సెంట్రల్ లైటింగ్ వేసి అక్కడ నుంచి ఇక్కడ కనెక్టివిటీ ఇవ్వాలి. తర్వాత గట్టై సెంటర్ నుంచి మీరు మా గట్టై సెంటర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఆ రోడ్డు కూడా సెంట్రల్ లైటింగ్ వేసి సెంట్రల్ డివైడర్ వేసి ఇవ్వాలా. ఇది సెంట్రల్ లైటింగ్ వేసి సెంట్రల్ డివైడర్ వేసి ఇవ్వాలి. ఆ వర్క్ కూడా ఇమ్మీడియట్గా టేకప్ చేయాలి. ఉత్తరోత్తరం ఆ బస్ స్టాండ్ స్టార్ట్ అయ్యే లోపల ఈ రైతు బజార్ అనేది ఈ రైతులకి ఇచ్చి స్టార్ట్ చేయాలి. ఈ బస్ స్టాండ్ కూడా మీకు చెప్తా ఉన్న గతంలో ఉన్న కాంట్రాక్టరు మాకు ఒక శాపంలాగా పరిగణించి ఆ బస్ స్టాండ్ జరగకుండా చూడాలని ప్రయత్నం చేసి అది ఆపి సబ్ కాంట్రాక్ట్కి ఇచ్చి దాన్ని భ్రష్టు పట్టిస్తే మహబూబ్ నగర్ నియోజకవర్గం దివిటిపల్లిలో జరుగుతున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాల అభివృద్ధి పనులను మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. 4 కోట్ల రూపాయల వ్యయంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద ఏర్పాటు చేస్తున్న మిషన్ భగీరథ పైప్ లైన్ పనుల్ని మంత్రి పర్యవేక్షించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ 400 కోట్ల రూపాయల వ్యయంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు వెల్లడించారు. దీపావళికి దివిటిపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం గృహప్రవేశాలకు జరుపుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ 70 ఏళ్లలో గత పాలక వర్గాలు పేదవాడి సొంత ఇంటి కలను కలగానే మిగిల్చారన్నారు. తాము కట్టిస్తున్న డబుల్ బెడ్రూమ్ల మాదిరిగా ఒక్క ఇంటినైనా నిర్మించారా అని ప్రతిపక్షాలను మంత్రి ప్రశ్నించారు. 70 ఏళ్లుగా ఒక్క ఇల్లు నిర్మించి ఇవ్వకుండా గాడిద పళ్ళు తోమారా అని మంత్రి ప్రతిపక్షాలను ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎక్కడ లేనట్లుగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే సంకల్పంతో 3900 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అంకురార్పణ చేశారని, పేదల ప్రయోజనాలకు గండి కొట్టాలని కొంతమంది అహర్నిశలు కుట్రలు పన్నారని, కోర్టుల్లో కేసులు వేసి అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిస్తున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా తాము అభివృద్ధి యజ్ఞాన్ని నిరాటంకంగా ముందుకు తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు, అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, దివిటిపల్లి సర్పంచ్ జరీనా బేగం, మహబూబ్ నగర్ వైస్ ఎంపీపీ అనిత, పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అర్బన్లో మున్సిపాలిటీలలో కార్పొరేషన్లు మినహాయిస్తే మున్సిపాలిటీలలో అత్యధిక ఇండ్లు కట్టింది మహబూబ్ నగర్ మున్సిపల్ పరిధిలో, మహబూబ్ నగర్ నియోజకవర్గంలో. క్రిస్టియన్పల్లిలో ఆల్రెడీ ఆక్యుపేషన్లో ఉన్నారు, రిమైనింగ్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయింది. వీరన్నపేట ఇండ్లు 660 ఇండ్లు కంప్లీట్ అయ్యి గృహప్రవేశాలు జరుగుతున్నాయి. దివిటిపల్లిలో దాదాపు 1100 ఇండ్లు కంప్లీట్ అయ్యి ఆక్యుపేషన్ రెడీగా ఉన్నాయి. మొన్ననే మౌలాలిగుట్ట, ఏనుగొండ దగ్గర కూడా అక్కడ కూడా ఒక 800 ఇండ్లు కట్టాలని ఆల్రెడీ ప్లాన్ స్టార్ట్ అయింది, వర్క్ కూడా పని స్టార్ట్ అయింది. అంటే మహబూబ్ నగర్ పట్టణానికి నలువైపులా
4 బ్రహ్మాండమైనటువంటి ఇండిపెండెంట్ హౌసెస్ లాగా కాలనీస్ ఉండాలని చెప్పని ఏ ప్రాంతం దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఆ ప్రాంతంలో ఉండేటట్లు వెసులుబాటు కలిగిస్తూ ఈరోజు మహబూబ్నగర్ నియోజకవర్గంలో ఇన్ని ఇళ్ళు కట్టడం జరిగింది. డెవలప్మెంట్ ఛార్జెస్, వాటర్ సప్లై అన్నీ కలుపుకొని మా ఖర్చు గవర్నమెంట్కి అయింది 6,50,000 రూపాయలు ఒక ఇంటికి అయింది, భూమి కాక. ఈరోజు భూమి విలువలు లెక్క పెట్టుకుంటే ఒక్క ఇల్లు ఈరోజు ఖరీదు 10 లక్షల రూపాయలు. ల్యాండ్రీ షాపు, 2 కిరాణా షాపులు, ఒక టీ కొట్లు, ఒక బార్బర్ షాపు, కూరగాయల దుకాణం, ఒక మంచిగా నర్సరీ, ఒక మంచి పార్కు, ఇవన్నీ ఒక ఫంక్షన్ చేసుకోవడానికి ఒక మంచి స్టేజ్, ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలలో ఇంట్లో ఉన్న వాళ్ళకు అందరూ ఒక యూనిట్గా ఉండేటట్లు ఒక బ్యూటిఫుల్ కాలనీగా చేసేటట్లు ఇవాళ మేము అందరం చేస్తున్నాం. ఇంట్లో ఇల్లు లేని వ్యక్తి ఉండకుండా గ్యారెంటీగా నిష్పక్షపాతంగా ప్రతి పేదోని కింద అందేటట్లు గ్యారెంటీ చేస్తాం. ఏమేం పని అవుతుందో 10 రోజులు దసరా కనుకున్నాం. దీపావళికి గృహప్రవేశాలు చేయాలి. దీపావళికి గృహప్రవేశాలు చేయాలంటే దీపావళి కన్నా ముందే వారం రోజుల ముందే మనం గృహప్రవేశాలు చేయాలి. వారం రోజుల ముందే మనం గృహప్రవేశాలు చేస్తే మంచిగా దీపావళి సంబరాలు ఇక్కడ బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డాక్టర్ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. బుర్కా వేసుకుని వచ్చి డాక్టర్ కారులోనే దుండగులు కిడ్నాప్ చేశారు. హిమాయత్ సాగర్ దర్గా వద్ద గల డాక్టర్ అపాయింట్మెంట్ నుంచి గుర్తు తెలియని వ్యక్తులు అపహరణకు పాల్పడ్డారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలు లేదంటే వ్యాపార లావాదేవీల కారణంగా డాక్టర్ని తీసుకెళ్లారా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు డాక్టర్ ఉండే ప్రెస్టేజ్ విల్లా సీసీ కెమెరాను పోలీసులు పరిశీలిస్తున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ సర్జనర్ శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి, ఏసీపీ అశోక్ చక్రవర్తి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా నందిగామ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. దీంతో పలువురు నేతలకు స్థానిక సీఐ రామయ్య ఆధ్వర్యంలో పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాకులు ఎలాగైనా టీఆర్ఎస్ గెలిపించుకోవడానికి పోలీసులతో అక్కడ బీజేపీ కార్యకర్తల పైన నాయకుల పైన అక్రమంగా దాడులు చేసి అక్కడ అరెస్టు చేయడం జరుగుతుంది. రఘునందన్ గారిని కేసులో ఇరికించి అతను లోపల చేస్తే ఇక్కడ బీజేపీ గెలుస్తుందని భావిస్తూ నిన్న మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి గారిని, వివేక్ గారిని, బండి సంజయ్ గారిని బీజేపీ ముషిరాబాద్ నియోజకవర్గం కవాడిగూడ డివిజన్ అన్నానగర్ లోయర్ ట్యాంక్ బండ్ బస్తీ వాసుల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. గత 20 సంవత్సరాలుగా నాల దగ్గర నివసిస్తున్నామని, రిటైనింగ్ వాల్ మీద ఫెన్సింగ్ లేకపోవడంతో ఇళ్లలోకి పాములు, విషపురుగులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇల్లులు కూడా సరిగా లేవని, ఎక్కడ కూలిపోతాయోనని భయపడుతూ బ్రతుకుతున్నామని వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు పక్కా ఇల్లులు కట్టించి ఇవ్వాలని కోరుతున్నారు. ఇక్కడైతే 5-6 మంది పడ్డారు. లోపలికి
మేము గత 20 ఏళ్ల నుంచి కాలువ పక్కన ఉంటున్నాం. పాములు పురుగులు అన్ని ఇళ్లలోకి వస్తున్నాయి. సగం గోడ కట్టిరు కానీ అక్కడ కూడా దానికి జాలి పెట్టలేరు, ఏం పెట్టలేరు. చిన్నపిల్లలు కూడా అటు సైడ్ పోతారు. ఎవ్వరు ఏ ప్రభుత్వం వాళ్ళు వచ్చి కూడా ఒక్క విషయాన్ని కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు. కరెంటు కూడా లేదు. 10 ఇండ్లకు కలిపి ఒకటే మీటరు, కరెంటు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు మాకు. ఎవరు సరిగ్గా రాజకీయ నాయకులు వస్తారు కానీ ఇక్కడి వరకు ఎవరు బస్సు గురించి అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. 20 ఏళ్ల నుంచి ఇదే పరిస్థితిలో ఉన్నాం. పాములు కూడా ఇళ్ళల్లో వస్తున్నాయి. అవి ఎవరు చూసుకోవట్లేరు. ప్రభుత్వం వాళ్ళు కూడా దయచేసి పట్టించుకొని మాకు కూడా ఇల్లు ఇవ్వగలరని మనం చేసుకుంటున్నాం. మాకు వరదలకు వర్షాలకు మస్తు నీళ్ళు వచ్చినా కానీ ఎవరు మనం పట్టించుకోలేరు. వచ్చి చూసిన వాళ్ళే ఎవరు లేరు. ఇంట్లోనే ఉంటున్నాం. పాములు గేములు వస్తున్నాయి. 20 ఏళ్ళ సందులో జాలు పెట్టేయమంటే కూడా ఎవరు పట్టించుకుంటలేరు. జాలు పెట్టేయమని జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ జాచాల భీమేశ్వరి అధ్యక్షతన వహించారు. ఇక అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారులు ప్రజా సమస్యలను అడిగి తెలుసుకొని పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కంఠం భారతి, వైస్ ఎంపీపీ లక్ష్మారెడ్డి, ఇన్ఛార్జి ఎంపీడీఓ శ్రీనివాస్ కన్నా, అన్ని శాఖల అధికారులు, ఆయా గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. భారతి గారు, వైస్ ఎంపీ లక్ష్మారెడ్డి గారు, ఎంపీడీఓ గారు, పంచాయతీ గారు, వార్డారెడ్డి గారు, సమావేశంలో పాల్గొన్న గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీడీలు, వివిధ శాఖల అధికారులు, పార్టీ మిత్రులకు ప్రతి ఒక్కరికి నిన్న జరిగిన బతుకమ్మ, మొన్న జరిగిన దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి సమావేశం అన్ని శాఖలను చర్చించడం మీరు అడిగడానికి అధికారులు చెప్పారు. చిన్న చిన్న పాయింట్స్ ఏదైతే ఎంపీటీసీల గౌరవం వ్యవస్థలు ఎన్ని గ్రామాల జరిగింది ఏంటంటే సర్పంచ్ వచ్చి ఫోన్ చేసి సర్పంచ్ ఎంపీటీసీ అప్పుడు సర్పంచ్ రోడ్డు ఎంపీటీ అయినాక మందులను పెట్టుకుని అదే ఇస్తారు. కానీ అధికారులు ఒకటే చూడండి, అన్నమాట ఇక్కడ కాదు, ఇక్కడ సంవత్సరాలు చెప్పండి ఓకే చెప్పి వేసుకుంటూ రెండు వేసుకుంటూ బాగుంటుంది కనుక ఏ సమావేశాలు కడిపోయినా సర్పంచ్లో చెప్పండి, ఎంపీడీలో చెప్పాలి, మా ప్రజాప్రతినిధులు అక్కడ సింగర్ చేపడుతున్న ఇన్ఫర్మేషన్ కానీ మార్కెట్ చైర్మన్ కానీ మార్కెట్ డైరెక్టర్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఇక మొత్తం చెప్తూ పెరుగుతా లేకపోతే చాలా పని చెప్పి చెప్పని పరిస్థితి నలుగురు ఇంపార్టెంట్ నాకు సర్పంచ్, ఎంపీడీసీ, సింగర్ చైర్మన్, మార్కెట్ డైరెక్టర్ కానీ చైర్మన్ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది. మరి అనుకోకుండా చిన్న చిన్న ఇష్యూలు జరిగినా స్వాగతం అందరికి వస్తున్నారు. ఎందుకంటే ఈ కరోనా వ్యాధితో ఎంతమంది పరిచయం అవుతాం, ఎన్నో ఉంటామో ఎన్నో పోతుంటారు. సంపాదించుకునేది ఏ సీట్లు మీకే ఉన్నారు, వాళ్ళ సీట్లు వాళ్ళకి ఎవరు సీట్లో గుర్తులేదు, సీట్లో గుర్తులేదు. అందరం కనుక్కుని గ్రామాభివృద్ధి కోసం పనిచేసి అందరూ అధికారులతో మంచి అధికారులు ఉన్నారు. ఏ నిమిషాలు పనిచేసినా ఏ నిమిషాలు ఫోన్ చేసినా వాళ్ళు పనిచేస్తారు సిద్ధంగా ఉన్నారు కనుక ఈ అధికారులతో సమన్వయం తీసుకొని వాళ్ళతో సమన్వయం పాటించి తప్పక మీరు మన గ్రామాల అభివృద్ధి కోసం మండలాభివృద్ధి కోసం కృషి చేయాలని కోరుకుంటున్నాం. ఇవాళ మొక్కలు ఉండాలని ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తున్నారు. దాని మీద మొదటి నుంచి మొక్క పెట్టాలి అన్నప్పటికీ నేను 2 సార్లు లక్షల్లో దృష్టి తీసుకుపోయాను. మా ప్రాంతంలో మొదటి నుంచి కూడా మొక్క పండే ప్రాంతానికి పప్పు మొక్కలే మిరపకాయ ఇప్పుడు వడుకోవాలనే కానీ పొలాలు రాకముందు ఎస్టాబ్లిష్మెంట్ కాలం రాకముందు మనకు అదే పంటలు కూడా పప్పు వండుతుండే బాగుంది కింద మొక్క వండుతుండే, అదేవిధంగా మిరపకాయ వండుతుంది. మిరపకాయలు కనిపించడం తక్కువ ఆ విధంగా పంటలు ఉన్నాయని చెప్పకుండా అందులో ఏదో వందలు ప్రకటించింది, నేను మొక్కలు ప్రకటించాను. లేకుండా ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎరగలు ఉంటున్నారు. అందులో అన్ని మనం ఏది రైతు పక్షాన్ని చేసుకుంటే కొంతమంది రైతులు ఒకరికరికి అన్ని వార్తలు పెట్టారు. కానీ రైతుల పక్షాన్ని ఉంటారు. మీరు అందరూ తెలుసుకునేది ఈ కాలంలో పట్టుబడి దాని వెనక నాకు పోయేది క్లియర్గా అధికారులు పెట్టే కావాల్సి చెప్పారు. పాత్ర బాధలు చేస్తుంటాం.
ఏ ప్రాంతం ఎక్కడ కూడా నష్టం కాదు, ప్రజలకు రైతు నష్టం కాదు ప్రతిపాదిస్తున్నాం. ఈ రెండు షుగర్ ఫ్యాక్టరీ మీద నిలబడాక షుగర్ ఫ్యాక్టరీ మీద 4 రోజులు రాసుకోవాలి, అవార్డు రాసుకోవాలి. ఇన్ని పేరు కలిసి నమ్మకం ఆ ముగ్గురు హాస్పిటల్ గాడి చేసి రైతుకు ధర పెట్టాలనుకుంటారు. అట్లా రైతుల పక్షాన అందరూ అన్ని శాఖల అధికారులకు నా నమస్కారాలు. మరియు ముందే జరుగుతున్న దసరా బతుకమ్మ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. అంటే ఈ సమావేశంగా ఇంతమంది కలవలేదు, అది కానీ లేట్గా అయినా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఈ సర్వసభ్య సమావేశంలో అన్నిటి మీద సమీక్ష జరిగింది. అయితే ఏది ఉన్నా కూడా మన ఎమ్మెల్యే గారు మనకంటే ఎక్కువ ఒక మన గ్రామంలో సర్పంచ్ కానీ అని ఆలోచిస్తే మన ఊళ్ళో ప్రేమపట్నంలో ఏది అవసరమో మనకంటే ముందుగా ఎమ్మెల్యే గారు ఆలోచిస్తారు. ఒక చిన్నప్పుడే కానీ ఒక రోజులే కానీ ఏ ఊరు గురించైనా తను ముందుగా మనకంటే ముందుగా ఇక్కడ ఎదుగుండాలి అడుగుండాలి అని ఆలోచిస్తారు. మన డిస్టిక్లోనే ఏది ఒక విధంగా నచ్చనే కానీ ఒక ఏ పథకం వచ్చినా అన్ని మనమే ఎక్కువ ఉంది. మన కాన్ఫరెన్స్లో మన ఎమ్మెల్యే గారు తీసుకొచ్చినే ఎక్కువ ఉన్నాయి. నేను చెప్పి ఇంట్లో ఎక్కడ చూస్తా, ఎక్కడ చూసినా ఎమ్మెల్యే గారు ఫస్ట్ సమావేశ అధ్యక్షురాలు గారు, ఎల్సీసీ భారతి గారు, వైసీపీ లక్ష్మారెడ్డి గారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శ రాష్ట్రంగా చేస్తా అని చెప్పి 2 సార్లు అధికారంలోకి వచ్చిన చంద్రశేఖరరావు అన్ని వర్గాలను దూరం పెట్టి తనకు అనుకూలంగా చెప్పు చేతుల్లో ఉండేవారిని పెట్టుకుని పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు. దానివలన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధోగతి పాలైందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఎలాంటి ఉద్యమాలు, నిరసనలు, రాస్తారోకోలు ఉండవని చెప్పి తెచ్చుకున్న తెలంగాణలో మళ్లీ మొదటికే వచ్చిందన్నారు. 68 కోట్ల అప్పుతో తెలంగాణ రాష్ట్రం ప్రారంభమైందని, ఏ ఊర్లో ఏ ప్రాంతంలో చూసినా గత పాలకులు చేసిన అభివృద్ధి కనబడుతుందే కానీ కొత్తగా ఏమీ కనబడలేదని ఆయన ఎద్దేవా చేశారు. మధ్యంతర ఆర్థిక సమీక్ష నిర్వహించిన కేసీఆర్ దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ప్రజానికానికి తెలవాలి, అర్థమయ్యే రీతిలో ఒక పారదర్శకమైనటువంటి పరిపాలన సాగాల. స్వాతంత్రం వచ్చిన తర్వాత 82-83 వరకు కొన్ని కుటుంబాల చేతుల్లో, 1-2 సామాజిక వర్గాల చేతుల్లోనే రాజకీయ ప్రభుత్వ గుత్తాధిపత్యం ఉండే. తిరిగి మళ్ళీ వాళ్ళు తెలంగాణ సాధించుకున్నాక ఆ పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు వ్యక్తులు, కొన్ని కుటుంబాలు, కొన్ని వర్గాల చేతుల్లోనే రాజకీయ ప్రభుత్వ గుత్తాధిపత్యం స్పష్టంగా ఇలా కనబడుతుంది. తెలంగాణ సమాజం 1000 కోట్లు ఖర్చు పెట్టబడినటువంటి ప్రాణహిత చేవెళ్ల లాంటి ప్రాజెక్టులను పక్కన పెట్టి పునరాభివృద్ధి పేరు మీద 1000 కోట్ల టెండర్లను పిలుచుకుంటూ ధరలు పెంచుకుంటూ భారత ప్రభుత్వం భూసేకరణ వచ్చినటువంటి నిబంధనలు కూడా తుంగలో తొక్కి ఇష్టానుసారంగా ముందుకెళ్తే పరిస్థితి కనబడుతున్నది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎటువంటి ఉద్యమాలు ఉండవు, నిరసనలు ఉండవు, రాస్తారోకోలు ఉండవు, దీక్షలు ఉండవు అని చెప్పి వచ్చిన తర్వాత ఇవాళ అవి పతాక స్థాయికి వచ్చినాయి. తెలంగాణ ఉద్యమంలో కూడా ముల్లకం చేసుకోలే, కానీ ఇవాళ మాత్రం ముఖ్యమంత్రి ఇంటికి ముల్లకం చేసుకొని ఉండేటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పానంటే దీనికి బాధ్యులు ఎవరు? దాదాపు 7 లక్షల కోట్లు ఖర్చు అయినట్టుగా ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. మరి నిధులన్నీ ఎవరి జేబులో పోయినాయి? ఏ ఊర్లో చూసినా, ఏ ప్రాంతంలో చూసినా గత ప్రభుత్వం నిర్మాణమైనటువంటి మౌలిక సదుపాయాలు కనబడుతున్నాయి, కానీ కొత్తగా మౌలిక సదుపాయాలు కనబడేటువంటి ఏమన్నా ఉన్నాయా? ఏమైనా విద్యలో మార్పు వచ్చిందా? వైద్యంలో మార్పు వచ్చిందా? వ్యవసాయంలో మార్పు వచ్చిందా? ఏ రంగంలో మార్పు వచ్చినా ఒకసారి ఆ ప్రగతి నివేదికలు చూపెట్టాలని నేను కేసీఆర్ డిమాండ్ చేస్తున్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ దీక్ష భగ్నం చేసిన పోలీసులు, కరీంనగర్ మంచిర్యాల ప్రధాన రహదారిపై రాస్తారోకోకు దిగిన బీజేపీ నేతలు. మహబూబ్ నగర్ జిల్లాలో ఐటీ టవర్ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి, ఐటీ టవర్ నిర్మాణానికి పెట్టుబడులు సిద్ధంగా ఉన్నాయని తెలిపిన డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్.
ఖమ్మంలో మోడర్న్ బస్టాండ్ నిర్మాణ పనులను పరిశీలించిన రవాణా శాఖ మంత్రి ఇక్కడి నుండే ప్రజలకు రవాణా సేవలు అందించనున్నామని వెల్లడించిన పువ్వాడ అజయ్ కుమార్. ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డాక్టర్ కిడ్నాప్. బుర్కా వేసుకుని వచ్చి డాక్టర్ కారులోనే కిడ్నాప్ చేసిన దుండగులు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.